హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 80,000 పోస్టుల భర్తీకి సంబంధించి 3 నెలల్లో నోటిఫికేషన్ల యొక్క భర్తీ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనౌన్స్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. 2-3 నెలల్లో ఉద్యోగ నియామకాలు ప్రారంభించనున్నామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. తొలుత 3 నెలల క్రితం 50,000 ఉద్యోగ భర్తీ దిశగా కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం అనూహ్యంగా ఒకే దఫా 80,000 పైచిలుకు ఉద్యోగ భర్తీకి పూనుకుంటోందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో కసరత్తు పూర్తి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. తొలగినటువంటి సస్పెన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ అనౌన్స్మెంట్తో అసలు నోటిఫికేషన్ వస్తాయా రావా అనేటువంటి యొక్క సస్పెన్స్కు తెరపడింది అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఆర్టికల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. కొత్త జోన్ల వారీగా విభజనలకు మార్గం సుగమం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. జిల్లాల వారీగా పోస్టుల గుర్తింపు, అదే జిల్లాలో సొంత గ్రామంలో సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలోని ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఉద్యోగాలు వచ్చే విధంగా కొత్త జోనల్ విధానాన్ని రూపొందించామని చెప్పేసి ఇక్కడ సీఎం కేసీఆర్ అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. సో ఇవే అప్డేట్స్ మనకి అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చాయి. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరిపి ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీలు ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. త్వరలో పోస్టుల ఖాళీలపై క్లారిటీ వస్తుంది. జోనల్ విధానంతోనే ఆలస్యమైంది. దళిత బంధుకు కులమే ప్రాతిపదిక, బీసీ ఎస్టీ మైనార్టీలకు ఓ పథకం ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. వచ్చే బడ్జెట్లో దళిత బంధుకు 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆయన అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి అన్ని న్యూస్ పేపర్స్లో 80,000 కొలువుల భర్తీ అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ త్వరగా రావాలని చెప్పేసి అందరం కోరుకుందాము. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి మహీంద్రా లాజిస్టిక్స్లో 14,000 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. పండుగల నేపథ్యంలో పెరుగుతున్నటువంటి గిరాకీకి అనుగుణంగా విస్తరించడం కోసం మహీంద్రా లాజిస్టిక్స్ 14,000 మందికి పైగా తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించుకోనుంది. 8 ప్రధాన నగరాల్లో 1.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని సమీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రదేశాల్లో కామర్స్ వినియోగదారుల కోసం ఫుల్ఫిల్మెంట్, సార్టింగ్ సెంటర్లు, రిటర్నులు, ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా సమర్థవంతంగా డెలివరీలు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు మహీంద్రా లాజిస్టిక్స్ పేర్కొంది. ఇందుకోసం 14,000 మందికి పైగా ఉద్యోగుల్ని నియమించుకొని రోజుకు 1,00,000కు పైగా చిన్న పెద్ద ప్యాకేజీలను డెలివరీ చేయాలనుకుంటున్నట్లు సీఈఓ ఎండి రామ్ ప్రవీణ్ స్వామినాథన్ వెల్లడించినట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీని ద్వారా మనకి మహీంద్రా లాజిస్టిక్స్లో 14,000కి పైగా టెంపరీ పోస్టులకి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఎన్నాళ్ళు ఎదురు చూపులు అని చెప్పేసి మరొక ఆర్టికల్ అయితే వచ్చింది. కోచింగ్ బాటలో నిరుద్యోగులు వెంటాడుతున్నటువంటి ఆర్థిక కష్టాలు, స్టడీ సెంటర్లలోనే యువత అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత కాయలు కాసేలా ఎదురు చూస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉప ఎన్నిక వచ్చినప్పుడల్లా ఇదిగో కొలువులు అదిగో నోటిఫికేషన్ అని చెప్పడం సీఎంకు, మంత్రి కేటీఆర్కు పరిపాటి అయిందనేటువంటి విమర్శలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ పోరు సమయంలో 50,000 కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పిన ప్రభుత్వం ఈ అంశాన్ని అటకెక్కించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నగారా మోగడంతో మరోమారు కొలువుల అంశంపై తెరపైకి వచ్చింది. 2 నెలల్లో 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించడం మరోమారు చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి సశస్త్ర సీమాబల్ నుంచి 116 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 18 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి 3, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్కి సంబంధించి 56 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ ఫిమేల్కి సంబంధించి 39 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్తో పాటు డిగ్రీ ఆర్ డిప్లొమా జనరల్ నర్సింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు దీనికి సంబంధించినటువంటి పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకోటి చూసినట్లయితే సెంట్రల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండడంతో పాటు గుర్తింపు పొందినటువంటి ఆసుపత్రిలో 2 ఏళ్ల అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. పోస్టులను అనుసరించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఆన్లైన్ ద్వారా దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 20వ తేదీగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ssbrecruit.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి కాగ్ నుంచి స్పోర్ట్స్ కోటా కింద ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా 199 పోస్టులకి సంబంధించి ఆడిటర్, అకౌంటెంట్, క్లర్క్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మనకి ఫుట్బాల్, క్రికెట్, టీటీ అంటే టేబుల్ టెన్నిస్, హాకీకి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ యొక్క స్పోర్ట్స్ కోటా కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆఫ్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు 30 రోజుల్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. COG.gov.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఏపీలో 224 సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎస్బీఐలో 2056 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు పీఓకి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు సో ఇతరులు కూడా అప్లై చేసుకోవచ్చు. వారు ఎవరంటే ఫైనల్ ఇయర్ సెమిస్టర్లో ఉన్నా కూడా, మీరు ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నా కూడా మీరు దీనికి సంబంధించిన ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇంకా ఆచార్య అంజీరంగా వర్సిటీలో టీచర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఇందులో 4 పోస్టులు ఉన్నాయి. సో అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇంకా ఈఎస్ఐసి కోల్కతాలో మనకి సీనియర్ రెసిడెంట్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా నిట్ పుదుచ్చేరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ ఎన్ఐఓ నుంచి కూడా మనకి పోస్టులు అయితే విడుదల చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే భౌతిక శాస్త్రంలో 3 నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. భూ పర్యావరణ వ్యవస్థపై పరిశోధనలు చేసినందుకు ఈ 3 అయితే ఇచ్చారు. ఒకరు అమెరికా, మరొకరు జర్మనీ, ఇంకొకరు ఇటలీ దేశస్తులకు సంబంధించిన సైంటిస్ట్స్కి ఇక్కడ నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ అంచనాలో కృషి స్విక్యూరో, హాసెల్మెన్, జార్జియోకు సంయుక్తంగా బహుమానం అయితే అందించినట్లు ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అవుట్సోర్సింగ్ బేసిస్ మీద మనకి కస్టమర్ సపోర్ట్ పర్సన్స్ అలాగే టెక్నికల్ సపోర్ట్ పర్సన్స్కి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు పూర్తి చేసినటువంటి దరఖాస్తులను ఏఏఓ డిఐజీ టెక్నికల్ సర్వీసెస్ కార్యాలయం 2వ అంతస్తు ఆంధ్రప్రదేశ్ పోలీస్ టెక్ సెంటర్ టెక్ టవర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి గుంటూరు జిల్లా 533502కు పంపాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఖాళీల బ్రేకప్తో వివరమైనటువంటి ప్రకటన మరియు ఇతర వివరాలకు పోలీస్ శాఖ అధికారిక వెబ్సైటు citizen.appolice.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ కస్టమర్ సపోర్ట్ పర్సన్స్ అలాగే టెక్నికల్ సపోర్ట్ పర్సన్స్ ఉద్యోగాలకు సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.